ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు సొరకాయతో రొట్టె ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. ఇప్పుడు చాలామంది సొరకాయని ఎక్కువ యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సొరకాయని యూజ్ చేసుకుంటారు. అది షుగర్ పేషెంట్స్ కూడా చాలా మంచిది, డైటింగ్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిది. కాబట్టి ఇక నేను కేజీ బియ్యం పిండిలో ఒక 10-12 పచ్చిమిర్చి, అందులోనే అల్లం, వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి. అలాగే సొరకాయ ముక్కల్ని కోసుకొని మిక్సీ పట్టుకున్నాను. అలాగే కొన్ని ఆనియన్స్ వేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ని ఈ పిండిలో కలిపేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాను కదా, ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఇందులోనే 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు వేసుకున్నానండి. నువ్వులు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకున్నా పర్లేదు. అలాగే నేను ఒక 2 స్పూన్స్ ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కచ్చాపచ్చాగా దంచిన ఉల్లిగడ్డను వేసుకున్నాను. ఈవినింగ్ స్నాక్స్గా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఈ రొట్టె మామూలుగా ఏ కర్రీ ఏది లేకున్నా సరే ఉట్టిగా కూడా తినొచ్చు. ఇందులో కొంచెం హీట్ వాటర్ కలిపి ఇలా కలుపుకొని ముద్దలుగా వేసుకొని పెనానికి ఇలా అద్దుకోవాలండి రొట్టెను. ఇప్పుడు మనకు రొట్టె రెడీ అయిపోయిందండి. ఇది సర్వపిండిలాగా కూడా మనం చేసుకోవచ్చు. నేను పెనాలకు అద్దేసుకున్నాను. అలాగే 2-3 మూకులా కూడా చేసుకున్నాను. చూసారు కదా, వేడివేడి మనకు సొరకాయ రొట్టె రెడీ అయిపోయినాయండి. నాకు కేజీకి ఒక 10 అయ్యాయండి. ఇది మనం కొబ్బరి కారంలో నెయ్యి వేసుకొని తిన్నా, నూనె వేసుకొని తిన్నా చాలా బాగుంటుందండి. చూసారుగా ఫ్రెండ్స్, సొరకాయతో అప్పాలు అంటే మామూలుగా అప్పాలంటే నూనెలో డీప్ ఫ్రై చేయకుండా ఇలా రొట్టెలాగా చేసుకొని తింటే హెల్త్కి ఎంతో మంచిదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.